ఫస్ట్ ఏ పేరు ఉండేది తిమోతి ప్రాజెక్ట్? అదే తిమోతి ప్రాజెక్ట్ అని అక్కడ ఉండే, కానీ ఇక్కడ పేరు లేవు కదా. ఇండివిజువల్ సుభాష్ కుమార్ అనే ఒక పేరు మీద 1000 డెబిట్ కార్డులు తయారు చేశారు. ఒకటే ఆ మనిషి పేరు మీద 1000 డెబిట్ కార్డులు. ఎట్లా సాధ్యం అండి అది? అక్కడ చేశారు యూఎస్లో. అక్కడ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ దాని కన్వీనియంట్ బట్టి ఆ డిస్ట్రిబ్యూట్ చేసేసాడు, అందరికి పంచిపెట్టేశారు. నీకు లిమిట్ ఇంత, నీకు లిమిట్ ఇంత, నీకు లిమిట్ ప్రతి నెల ఇంత ఇస్తాను, నువ్వు ఇంతమందిని కన్వర్ట్ చేస్తే నీకు ఇంత బోనస్ వస్తుంది. ఓకే, ప్రతి మనిషిని కన్వర్ట్ చేస్తుంది మీకు 10,000 20,000 ఇస్తాను, దాన్ని బట్టి నీ ఫండింగ్ ఉంటుంది, నీకు ఇంకా ఎక్కువ అవుతుంది. నువ్వు ఒక చర్చ్ నడిపిస్తావు అంటే నీకు మళ్ళీ ఇంత డబ్బులు వస్తుంది. ఓకే, నువ్వు మళ్ళీ ఏదైనా సండే స్కూల్ నడుపుతా అంటే మీకు ఇంత డబ్బులు వస్తుంది. సో అమిత్ షా గారు వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడారు అనమాట, ఇది ఎందుకు చేస్తున్నారు మీరు అని. సో FCRI ముందు అది ఐదర్ క్యాన్సల్డ్ ఆర్ సరెండర్ ప్రపోజ్ కండిషన్లో వేర్ సర్టిఫికేట్ వుడ్ సీజ్ టు ఎగ్జిస్ట్. ఇప్పటి నుంచి సర్టిఫికేటే ఉండదు మీకు, లేకుంటే మీరు సర్టిఫికేట్ కూడా అమ్మేసుకుంటారు. ఓకే, సో ఈ FCRI రిజిస్టర్డ్ టాప్ స్టేట్ కాంట్రిబ్యూషన్స్ అంటే అన్నిటికంటే ఎక్కువ ఫండ్స్ వచ్చేది 2 స్టేట్స్కి. డోంట్ గెస్ ఇట్. వెస్ట్ బెంగాల్, కర్ణాటక, కేరళ. కేరళ అర్థం చేసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ అది అసలు అన్ఇమాజినబుల్ అండి. వెస్ట్ బెంగాల్ క్రిస్టియన్స్ లేరు కదా, లేరు. మళ్ళీ ఎవరికి వస్తుంది? మిషనరీస్ ఆఫ్ చారిటీ ఒకటి ఉంది, అది ఉంది. అది చాలా, అది ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ కూడా చేయలేదు. వాళ్ళ మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కింద 200 NGOs ఉన్నారు. వాళ్ళ కింద 200 మంది మళ్ళీ NGOs, మంది కాదు NGOs. దానికోసం మార్కో రూబీ అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా చెప్పారు దట్ యూ విల్ హావ్ టు సబ్మిట్ అకౌంట్స్. వాసుదేవన్ గారు వీళ్ళకి మెయిన్ ఏంటంటే అకౌంట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది, అది వీళ్ళు చేయరు. ఆడిటెడ్ అకౌంట్, చార్టర్డ్ అకౌంటెంట్ సైన్ చేసిన అకౌంట్స్ తయారు చేయాల్సి వస్తుంది. నో FCRI సర్టిఫికేట్ వాజ్ ఐదర్ క్యాన్సల్డ్ ఆర్ సరెండర్డ్ ప్రపోజ్ కండిషన్ సీజ్ టు ఎగ్జిస్ట్ అని పెట్టేశారు. ఇది కాకుండా చాలా మటుకు వీళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే ఈ కన్వర్షన్కి వాడుకున్న ఒకటే కాకుండా జమ్మూ కాశ్మీర్లో ఈ ఆర్టికల్ 370 తీసేదాకా అండ్ తీసినప్పుడు కూడా పెద్ద ఫండింగ్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి, ఈ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ ఫండ్స్ అన్ని బంగ్లాదేశ్కి వెళ్ళింది. అసలు క్వైట్ ఇంట్రెస్టింగ్. అంటే అది ఇస్లామిక్ టెర్రరిజం కోసం వాడి ఉంటారు. కరెక్ట్. జకీర్ నాయక్, మీకు ఒక పేరు గుర్తుంటుంది, ఆయన కాంగ్రెస్ పార్టీకి 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు, మీకు గుర్తుందా? ఒఫీషియలీ. దానికోసం దిగ్విజయ్ సింగ్ ఆయన్ని జకీర్ నాయక్ జీ అని పిలిచారు, వెళ్ళి హగ్ చేసుకున్నారు ఆయన్ని. తర్వాత వాడు తెలిసింది వాడు టెర్రర్ ఫైనాన్సింగ్లో ఉన్నాడని. టెర్రరిస్ట్ని ఫైనాన్స్ చేసి మొదలుపెట్టి 50 లక్షలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అన్నారు మేము రిటర్న్ చేసేసాం ఆ డబ్బులని, మాకు అక్కర్లేదు. ఇప్పుడు వీడు పట్టుబడినప్పుడు రిటర్న్ చేశారు, అప్పుడు దాకా ఉంచుకున్నారు డబ్బులు బాగానే. ఇప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో మనం డిస్క్రైబ్ చేస్తున్నట్లనే వాసుదేవన్ గారు వాట్ ఆర్ ద చేంజెస్. ఒకటి రీజన్ స్పెసిఫిక్, అంటే మీరు తెలంగాణలో చేయబోతున్నారు, మీరు తెలంగాణలోనే ఉండండి. తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళకూడదు ఆ డబ్బులు తీసుకొని మీరు రేపు కర్ణాటకకి వెళ్ళకూడదు, తమిళనాడుకి వెళ్ళకూడదు, మీరు తెలంగాణలోనే చేయండి. మీ ప్రాజెక్ట్స్ అంతా తెలంగాణలో ఉండాలి. ఓకే, స్పెసిఫిక్ అప్రూవల్స్. ఆర్గనైజేషన్ మస్ట్ సెలెక్ట్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్. ఓకే, అది ఏది ఉండొచ్చు, మీకు ఎడ్యుకేషన్ ఉండొచ్చు, రిలీజియన్ ఉండొచ్చు, అట్లాంటి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. కల్చరల్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సత్సంగులు ఉంటుంది, సత్సంగులకి చాలా డబ్బులు బయట నుంచి వస్తాయి, అది కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అది కాకుండా నెక్స్ట్ వన్ ట్రాన్సిషన్. ఎగ్జిస్టింగ్ NGOస్కి, ఇప్పుడున్న NGOస్కి కొత్త చట్టానికి ట్రాన్స్ఫర్ చేయడానికి 1 year టైం ఇస్తున్నారు. 1 year టైంలో వీళ్ళు స్పెసిఫిక్ యాక్టివిటీస్ అండ్ జాగ్రఫీస్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు వాళ్ళు మన దేశం మొత్తం పనిచేస్తామంటే సారీ, యూ డిసైడ్. మీకు డబ్బులు మ్యాక్సిమం మీరు ఎక్కడ పెడుతున్నారో అదే రీజన్లో మీరు ఉండాలన్నమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ డబ్బులు కన్వర్షన్కి వాడకూడదు. దాని ఇంగ్లీష్లో ప్రొసిలిటైజేషన్ అంటారు. దట్ యూ కెనాట్ ప్రొసిలిటైజ్. కన్వర్షన్ చేయడానికి మీకు అధికారం లేదు. యూ కెన్ ప్రాక్టీస్ యువర్ రిలీజియన్ బట్ యూ కెనాట్ కన్వర్ట్ అనదర్ పర్సన్ అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఎడ్యుకేషన్లో కూడా మెల్లగా దూసేస్తారు. ఇప్పుడు మద్రసాలు ఉన్నట్లనే ఈవెన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు మెల్లగా రిలీజియన్ని దోసేస్తారు. మీరు ఒక కాన్వెంట్ స్కూల్ చదువుకుంటే వీళ్ళు చర్చ్కి తీసుకెళ్తారు హిందూ పిల్లల్ని కూడా, దాని లోపల ఒక చర్చ్ ఉంటుంది. అది ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఒవేసీ వాళ్ళు అన్నారు, ఐ యూజ్డ్ టు అటెండ్ ద అసెంబ్లీ అండి. ఇట్ ఇస్ దేర్ ఈవెన్ ఇన్ హైదరాబాద్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ చదువుకునేప్పుడు అసెంబ్లీ. సో అదొకటి. దాని తర్వాత ఈ రిజిస్ట్రేషన్, FCRI రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు అట్లీస్ట్ దాని నుంచి వచ్చిన డబ్బుల నుంచి 10 లక్షలైనా వాడినారని ప్రూఫ్ ఇవ్వాలి. ఓకే. వీళ్ళేం చేస్తారు, వాడరు, డబ్బులు వాడుకుంటారు, కానీ వాళ్ళ పర్సనల్ దానికి వాడుకొని మళ్ళీ తీసుకొచ్చి అకౌంట్లో వేసేస్తారు. ఓకే.
మాకు 50 లక్షలు వచ్చిందండి, ఇప్పుడు కూడా 50 లక్షలు ఉంది, ఎక్కడ వెళ్ళలేదంట. వాడు 40 లక్షలు వాడుకుంటాడు, ఎగ్జాక్ట్లీ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆ డబ్బులు తెచ్చి మళ్ళీ బ్యాంకులో వేసేస్తాడు. రైట్. అప్పులు ఇచ్చుకుంటాడో ఏం చేస్తాడో తెలియదు. ఇది వీళ్ళ మేజర్ ట్రిక్ అనమాట. ఇన్స్టాల్మెంట్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ప్రాజెక్ట్ బేస్డ్ అలొకేషన్ సబ్సిక్వెంట్ ఫండింగ్ ఓన్లీ ఆఫ్టర్ 75%. ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. 100 కోట్లు తెచ్చుకుంటాడు ఒకడు, మేము పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాం, చర్చ్ కడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ప్రాజెక్ట్ తీసుకొస్తారు. తీసుకొచ్చింది ఏం చేస్తారు, 10% వాడతారు, లేకుంటే 20% వాడతారు, మిగతా పక్కన పెట్టుకుంటాడు. వచ్చే నెక్స్ట్ ఇయర్ వాడుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు, దాని నడిమిట్లో మళ్ళీ డబ్బులు తెచ్చుకుంటారు ఫారిన్ కంట్రీస్ నుంచి. మా దగ్గర ఆల్ దీస్ థింగ్స్ నీడ్ టు బి రూటెడ్ త్రూ ఆ పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్, అక్కడి నుంచి ట్రాక్ చేసుకుంటే కావాలి. సో ఇప్పుడు మీరు 50 కోట్లు తెచ్చుకున్నారు, నేను చర్చ్ కడుతున్నా అంటారు, మీరు 20 కోట్లు ఖర్చు పెట్టారంటారు, తర్వాత ఇంకో 100 కోట్లు తెచ్చుకుంటారు. ఏది ఇంకా 30 కోట్లు ఉంది బ్యాంకులో, ఇంకా 30 కోట్లు ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నారు, సారీ 75% మీరు వాడండి, వాడిన తర్వాత దాని తర్వాత మీరు అప్లై చేయొచ్చు. ఓకే, ఇట్లాంటి చాలా మటుకు డిఫరెంట్ అసెట్ సూపర్విజన్ అని ఒకటి, ఒక డెసిగ్నేటెడ్ అథారిటీ ఇప్పుడు చెప్పాను చూడండి. ఈ ఆర్గనైజేషన్ FCRA రెగ్యులేషన్ రిజిస్ట్రేషన్ పోతే డీమ్డ్ సెసేషన్, అక్కడి నుంచి ప్రాపర్టీ వాళ్ళకు వస్తుంది. ఈ బ్రాడ్ అండ్ కీ ఫంక్షనరీ డెఫినేషన్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్. వీళ్ళ దాంట్లో ట్రస్టీస్ ఉంటారు, వాసుదేవన్ని పెడతారు, సురేష్ని పెడతారు, కానీ మెయిన్ నడిపిస్తున్నాడు ఒకడు ఉంటాడు, వాడు ముందు కనిపించాడు, వాడి పేరు ఉంటుంది అక్కడ, అందరు ట్రస్టీస్, కానీ చెక్ సైనింగ్ అథారిటీ వాడికే ఉంటుంది. మీరందరూ డమ్మీలు, వీళ్ళు కనిపిస్తారు అంతే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు క్లియర్గా మీరు ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టాడు, హూ ఇస్ ద ఫెలో రన్నింగ్ ఇట్. ఇంకోటి, మీరు ఫారిన్ కంట్రీస్ నుంచి మీకు డొనేషన్ వస్తుంది కదా, మీకు ఫోర్డ్ ఫౌండేషన్, రాకెఫెల్లర్ ఫౌండేషన్, ఈ తిమోతి ప్రాజెక్ట్ జోషువా, వీళ్ళందరూ డబ్బులు మీకు ఇస్తున్నారు, కోట్లు ఇస్తున్నారు. మాకు చెప్పండి, వాళ్ళకి ఆ కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీ వాంట్ టు నో ద డోనర్ హూ గేవ్ యూ దట్ మనీ. సో ఇన్ని స్ట్రింజెంట్గా దీని మీద మళ్ళీ మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం సురేష్ గారు. ఎందుకంటే ఇదన్నీ ఇప్పుడు చట్టాలు దీని మీద ఒకటి తర్వాత ఒకటి రాబోతుంది, డిస్కషన్ వచ్చినప్పుడు మనకు తెలుసు చాలా క్లియర్గా ఏం చేయాలనేది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. సో చూసాం కదా, అంటే FCRA బిల్లు తీసుకొస్తే ఎవరికి నష్టం, ఫండింగ్ ఎవరికి ఎంత వస్తుంది, అనూహ్యంగా వెస్ట్ బెంగాల్ కర్ణాటకకి మనం ఊహించాం ఆ పేర్లు, అందుకనే గెస్ట్ చేయమాకండి అన్నారు సురేష్ కొచ్చట్లి గారు. అక్కడికి వెళ్తుంది. వాస్తవంగా వచ్చే $100 $100 వస్తుంది అనుకుంటే దేశంలో $30 మాత్రమే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఖర్చు పెడుతున్నాయి, మిగిలిన 70 ఎక్కడికి వెళ్తున్నాయి? వెస్ట్ బెంగాల్ టు బంగ్లాదేశ్ ఇస్లామిక్ టెర్రరిజానికి సానుకూలంగా పనిచేయడం కోసం ఆ నిధులు మళ్లింపు జరుగుతుంది. సరే, చర్చ్ బిషప్స్ని, అందులో క్రైస్తవ మత పెద్దల్ని పిలిచి హోంమంత్రి గారు మాట్లాడారు. వాళ్ళకేం ఎలాంటి పెద్దగా అభ్యంతరాలు ఉన్నట్టు కనిపించట్లేదు. అభ్యంతరాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఎందుకంటే ఆ బంగ్లాదేశ్ లింకులు బయటపడతాయి, టెర్రరిస్ట్ లింకులు బయటపడతాయి, వాళ్ళకి ఇచ్చిన నిధుల లెక్కలు బయటపడతాయి. సో ఇంత స్ట్రింజెంట్గా ఇందులో ఈ చట్టాలని తీసుకురావడం కోసం నిర్దేశించిన ఈ బిల్లు రేపొద్దున ఆమోదం పొందితే గడగడలాడేది కాంగ్రెస్.